నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించడంలో భాగంగా సామాజిక సాధికారత జపం చేస్తున్నారు. మీటింగుల్లో ఓటర్లను ఏ విధంగా అయితే నాయస్సీలు, నాయస్టీలు, నాబీసీలు అని అంటారో ఇప్పుడు బీసీల మంత్రం జపిస్తున్నారు. ఎమ్మెల్యే సీట్లకు సంబంధించినటువంటి విషయంలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వబోతున్నాము. అవసరమైతే మా సొంత రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ సంఖ్యను కూడా తగ్గించి బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వబోతున్నాం, బీసీలకు అగ్రతాంబూలం ఇవ్వబోతున్నాం, బీసీలను మా నెత్తిని పెట్టుకొని చూసుకుంటాం, మీరు బీసీలంతా మాతో ఉండండి అని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బీసీలు జపం చేస్తున్నారు. ఏంటి కొత్తగా ఈ బీసీ జపం ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి దగ్గర? 2019 ఎన్నికల్లో ఆయనకి 50% ఓట్లు వచ్చాయి. 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, 22 మంది ఎంపీలు కూడా గెలిచారు. ఆయన ప్రధానమైనటువంటి ఓటర్లలో ఎస్సీలు, ఎస్టీలు, క్రిస్టియన్, ముస్లిం మైనారిటీలు, బీసీల్లో కూడా కొంతమంది ఓట్లు వేశారు. కాపుల్లో కూడా అత్యధిక శాతం మంది జగన్మోహన్ రెడ్డికే ఓట్లు వేశారు. పవన్ కళ్యాణ్ ఇండివిజువల్గా పోటీ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీసీలు అత్యధిక మంది తన వైపు వస్తే తప్ప 2024 ఎన్నికల్ని గట్టెక్కలేను అనేటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఈ బీసీ ఓట్ల కోసం ఇప్పుడు గాలమేస్తున్నారు. మొన్నటికి మొన్న నేను రాజ్యసభ సీట్లలో బీసీలకు ఎక్కువ ఇచ్చాను, మంత్రి పదవుల్లో ఎక్కువ ఇచ్చాను, అదేవిధంగా ఎంపీ సీట్లు ఎక్కువ ఇచ్చాను, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే సీట్ల విషయానికి వచ్చేసరికల్లా నేను బీసీలకు ఎక్కువ పోతున్నాను అనేటువంటి విషయాన్ని మొన్న 11 సీట్లలో కొత్త అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశం ప్రకటన చేసిన నేపథ్యంలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి సందేశం ఏమిటయ్యా అంటే, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి, ఆయన కుటుంబానికి అత్యంత సన్నిహితుడైనటువంటి ఆళ్ల రామకృష్ణ రెడ్డి, ఈ రెడ్డిని తొలగించి పద్మశాలి అయినటువంటి బీసీ గంజి చిరంజీవిని ఇన్ఛార్జిగా పెట్టాను, బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నాను నేను అని సామాజిక న్యాయం కోసమే మేము ఈ మార్పులు చేస్తున్నాం. ఎన్నికల్లో గెలవటం అనేటువంటిది కాదు, ఇక్కడ మేము సామాజిక న్యాయం చేయాలనుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని ఈ విధంగా జనంలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఈ ఎమ్మెల్యే సీట్లకు సంబంధించినటువంటి విషయంలో ఈ 11 కాదు, ఒక 40-50 మారుస్తారు. ఇంకొక 10-20 సీట్లలో ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మార్చేటువంటి వ్యవహారాలు కూడా ఉంటాయి. ఇదంతా ఎందుకయ్యా, వాళ్ళు ఓడిపోతున్నారు కాబట్టి మారుస్తున్నారు అని ఎప్పుడైతే ప్రతిపక్ష పార్టీల నుంచి వచ్చిందో, ఇది ఓడిపోతున్నారని కాదు మారుస్తుంది, మేము సామాజిక న్యాయం చేయటం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అవకాశం, ఎస్సీలకి, ఎస్టీలకి వాళ్ళు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఇస్తారు, వాళ్ళకి ఆదరణంగా వరగా ఇక బీసీలకి ఎక్కువ సీట్లు ఇవ్వటం అనేటువంటి అంశాన్ని తీసుకొని మేము బీసీలకు అగ్రపీట వేస్తున్నాం కాబట్టి మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ మాకే ఓట్లేయండి అని చెప్పేటువంటి ప్రయత్నం. ఎందుకు ఈ జపం చేస్తున్నారు అని అంటే దీంట్లో కీలకమైనటువంటి అంశం దాగి ఉంది. అది ఏమిటి అని అంటే, మనం ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి 3 ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కన్నా మనం ఒక్కసారి గమనిస్తే, ఉత్తరాంధ్ర చాలా కీలకమైనటువంటి అంశం. 65% బీసీలు ఉంటారు. ఒక రకంగా పెత్తందారీ కులంగా కూడా బీసీలే ఉత్తరాంధ్రలో, అక్కడే బీసీ నాయకులే, మిగతా అన్ని ప్రముఖమైనటువంటి పార్టీలన్నిటికి కూడా బీసీ నాయకులే ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఈ ఉత్తరాంధ్రలో మొత్తము విశాఖపట్నం 15, విజయనగరం 9, శ్రీకాకుళం 10, ఈ మొత్తం 34 స్థానాలకు గాను విశాఖపట్నంలో కీలకంగా కొంత తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఉన్నటువంటి నేపథ్యంలో కేవలం 6 సీట్లు మినహా 28 సీట్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. మరి ఇప్పుడు పరిస్థితి ఏమిటి? ఇప్పుడు పరిస్థితి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశము, జనసేన పొత్తున్నటువంటి నేపథ్యంలో 34 స్థానాల్లో మొన్న 6 స్థానాలు గెలుచుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు 20 స్థానాలను గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. కేవలం 14 స్థానాలకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం కాబోతుంది. ఇంకా జనసేన పొత్తు నేపథ్యంలో వాళ్ళు 2-3 సీట్లు గెలుచుకోవచ్చు, ఒక 10 సీట్లు వస్తాయేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈ విధమైనటువంటి పరిస్థితి కనుక ఉంటే రానున్నటువంటి ఎన్నికల్లో అధికారంలోకి రావటం కల్లా. అందుకోసమనే ప్రధానంగా ఉత్తరాంధ్రలో 65% ఉన్నటువంటి బీసీలను ఆకర్షించడం కోసం
మేము బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేటువంటి పార్టీగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పటం ద్వారాగా ఉత్తరాంధ్ర ఓటర్లని ఆకర్షించి మళ్ళీ ఒక 30 స్థానాలని, లేదు అంటే కనీసంగా గతంలో వచ్చినటువంటి 2019 తరహాలో 28 సీట్లు లేదంటే 25 సీట్లైనా సంపాదించుకోవాలి. లేదు అంటే మాత్రం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం కష్టం. ఇది ఒక బీసీ మంత్రం ద్వారాగా ఉత్తరాంధ్రలో ఆ విధమైనటువంటి సీట్లు సంపాదించాలంటే టార్గెట్ జగన్. సంపాదిస్తాడా లేదని వేరే అంశం. రెండవ దింపుడు గల్లం ఆశ ఏమిటి అంటే, నేను ఉత్తరాంధ్రలో అత్యధికంగా ఉండే బీసీలు మీకోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం గత ప్రభుత్వాలు ఏమీ, తెలుగుదేశం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వీళ్ళు ఏమీ చేయలే, నేను మీకోసం, మీ ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ కోసం అసలు రాజధానిని తీసుకొస్తున్నా, విశాఖపట్నానికి రాజధాని తీసుకొస్తున్నా, కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నంలోనే ఉంటుంది అని మొన్నటి వరకు 3 రాజధానుల అంశానికి సంబంధించినటువంటి వ్యవహారం చెప్పాడు. ఇప్పుడు ఈ 3 రాజధానుల వ్యవహారం, అభివృద్ధి వికేంద్రీకరణ చట్టం ఇవన్నీ పోయినాయి. ఇప్పుడు కోర్టు కేసుల నేపథ్యంలో లీగల్గా అది ప్రాసెస్ సాధ్యం కాల. మరి ఇప్పుడు ఎలా? మరి ఉత్తరాంధ్ర ప్రజల్ని నమ్మించాలి అని అంటే, ఎస్ నా ఆఫీసు విశాఖపట్నానికి మారుస్తున్నాను, విశాఖపట్నంలోనే ఉంటాను, మంత్రులు కూడా అక్కడే ఉంటారు అని ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ కోసం నేను, మంత్రులు అందరం కలిసి మేము అక్కడ ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ కోసం కసరత్తులు చేస్తాం. రోజు ఆఫీసులు పెట్టుకొని అక్కడే ఉంటాం, వారంలో 2 రోజులు 3 రోజులు, అందుకోసం ఆఫీసులు పెట్టుకుంటామని ఈయనేమో అక్కడ ఒక ప్యాలెస్ కట్టుకుంటున్నాడు. ఇంకా కొంతమందికి ఈ మంత్రులకి వీళ్ళందరికీ కూడా కార్యాలయాలు, ఋషికొండమైన ప్యాలెస్ వ్యవహారం అన్ని గతంలో మనం మాట్లాడుకున్నాం. ఆ విధంగా ఉత్తరాంధ్ర కార్యనిర్వాహక రాజధాని తీసుకొస్తున్నానని ఆ పేరుతో ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి బీసీలని అట్రాక్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఒక అంశం. ఇక రాయలసీమ జగన్మోహన్ రెడ్డికి కంచుకోట. మొత్తం 52 స్థానాలు ఉంటే 4 ఉమ్మడి జిల్లాల్లో 4 జిల్లాలకు సంబంధించి 52 నియోజకవర్గాలకు గాను కేవలం 3 అంటే 3 చంద్రబాబు నాయుడు కుప్పం, పయ్యావుల కేశవ్, తర్వాత హిందూపురంలో బాలకృష్ణ, ఈ 3 గెలిచారు. మిగతా 49 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? రాయలసీమలో కూడా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. రాయలసీమలో కూడా సానుకూలమైనటువంటి పరిస్థితులు ఈ రోజున లేవు. అక్కడ రెడ్ల సీట్లను తగ్గించి బీసీల సీట్లు పెంచకపోతే మాత్రం సీట్లు కష్టం అనేటువంటి దాని మీద ఉన్నారు. అయితే ఇక్కడ కూడా బీసీలు గణనీయంగానే ఉన్నారు. రాయలసీమలో మనం బీసీలకు సంబంధించినటువంటి విషయాన్ని గమనిస్తే 47% కర్నూలులో ఉన్నారు బీసీలు, అనంతపురంలో 42% ఉన్నారు, చిత్తూరు జిల్లాలో 40% ఉన్నారు, కడపలో 27% వరకు బీసీలు ఉన్నారు. అందుకనే ఇప్పుడు ప్రతికూలంగా ఉన్నటువంటి అక్కడ పరిస్థితులు ఏంటి అని అంటే, అనంతపురము అదేవిధంగా చిత్తూరు, ఈ 2 జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ ఊపందుకున్నది. మిగతా కొంచెం కడపలో కొంత పట్టుంది జగన్మోహన్ రెడ్డికి, కర్నూలులో కూడా కొంత పట్టు ఉన్నటువంటి పరిస్థితి, కొంత తెలుగుదేశానికి అక్కడ ఇది వస్తుంది. దీంట్లో ఖచ్చితంగా బలిజలు అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి వీళ్ళని అట్రాక్ట్ చేయడం ద్వారా మాత్రమే మనము ఈ విధమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవచ్చు. అంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి మొన్న 49 మంది సీట్లలో అత్యధికంగా రాయలసీమలో ఇచ్చాడు. ఇప్పుడు 10కి 10 సీట్లు కడపలో, ఒక రిజర్వ్డ్ సీట్లు అదేవిధంగా ముస్లిం ఉండే అంజాద్ భాష తప్ప మొత్తం రెడ్లే కదా. ఇప్పుడు ఆ సంఖ్యని కొంత తగ్గించి బీసీలకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో భాగంగా ఒక ప్రయోగం చేయబోతున్నారు కడపలో. కడప సంబంధించినటువంటి కడప పార్లమెంట్ స్థానం అవినాష్ రెడ్డి ఉన్నాడు. అవినాష్ రెడ్డికి ఈసారి ఎంపీ ఇవ్వకుండా అంజాద్ భాషాని పెట్టాలనుకుంటున్నాం. దాని ద్వారాగా మేము ముస్లింలకు ప్రాధాన్యత ఇచ్చాం మా సొంత నియోజకవర్గంలో అనేటువంటి చెప్పడం ఒకటి. ముస్లిం అదేవిధంగా అవినాష్ రెడ్డికి కమలాపురం ఇవ్వడానికి, కమలాపురంలో వాళ్ళ మామ ఎలా ఓడిపోయి పరిస్థితి ఉంది రవీంద్రనాథ్ రెడ్డి, కాబట్టి కమలాపురానికి మార్చాలని అనుకుంటున్నాం. ఈ విధమైనటువంటి ప్రయోగం చేసి రాయలసీమలో కొంత బీసీ ముస్లిం ఈ ఓట్లు సంపాదించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడికిన ఈ రోజున రాయలసీమలో గిన జగన్మోహన్ రెడ్డి పట్టు కోల్పోయాడు అని అంటే, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కానీ గెలిచేదానికి 50 మంది ఎమ్మెల్యేలు కూడా ఉండేదానికి అవకాశం లేదు. ఎందుకంటే మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఉత్తరాంధ్రలో ఓడిపోయారు. అదేవిధంగా రాయలసీమకు సంబంధించినటువంటి 2 నియోజకవర్గాలు
అదే ప్రకాశం, నెల్లూరుతో పాటు రాయలసీమలో కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి. ఇది ఒక సిగ్నిఫికెంట్ ఒక హెచ్చరిక ఇది జగన్మోహన్ రెడ్డికి. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఆందోళన చెందుతున్నాడు. అందుకని బీసీ మంత్రం మరి రాయలసీమలో కూడా అవసరమైంది. ఇక మధ్యాంధ్ర విషయానికి వచ్చేసరి కల్లా, మధ్యాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి చాలా కీలకమైనటువంటి అంశం. దీన్ని నేను ప్రత్యేకంగా ప్రస్తావిస్తాను. గుంటూరు, కృష్ణా జిల్లాలు. ఈ సరే రాయలసీమ నుంచి నెల్లూరు, ప్రకాశంకి వస్తే నెల్లూరులో 10 సీట్లు ఇంతకుముందు వచ్చాయి. ప్రకాశంలో 12 సీట్లకు 8 వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ ఎస్సీలు అధికంగా ఉండేటువంటి 2 జిల్లాలు ఇవన్నీ. ఇక్కడ కూడా కొంత బీసీల ప్రభావం ఎంతో కొంత ఉంది. అయితే ఈ ఎస్సీలు ఎలాగో తన వైపు ఉండేటువంటి విధంగా చేసుకుంటున్నారు. కాబట్టి ఉన్నటువంటి కొద్దిమంది బీసీలని, కొంతమంది ముస్లిం ఓట్లు కూడా అక్కడ ఉన్నారు. బీసీ దూదే కుల ఇలాంటికి సంబంధించినటువంటి కులాలకు సంబంధించినటువంటి బీసీ ముస్లింలు ఆ ఓటర్లనే ఆకర్షించేటువంటి ప్రయత్నం నెల్లూరు, ప్రకాశం జిల్లాలో చేస్తున్నారు. ఇక గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించి గుంటూరులో 17 అసెంబ్లీ నియోజకవర్గానికి 15 వచ్చాయి మొన్న. కృష్ణాలో 16కు గాను 14 వచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు ఈ 2 జిల్లాల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇది కూడా మైనస్ వస్తుంది. ఇది కమ్మ సామాజిక వర్గాలు బాగా పట్టున్నటువంటి ఇవి. దీంట్లోకిన ఎంతో కొంత బీసీల ప్రభావం ఉండేటువంటి దాంట్లో ఈ కొత్త బీసీ ఓటర్లను గిన తన వైపు తిప్పుకోకపోతే ఈ 2 జిల్లాల్లో కమ్మ ఓటర్ల ప్రభావం, అదేవిధంగా అమరావతి రాజధాని మార్చారనేటువంటి కోపం, దీని నుంచి గిన తట్టుకోవాలి అని అంటే బీసీలు ఉన్నటువంటి ఓటర్లు మాత్రం ఇటు తన వైపు పూర్తి స్థాయిలో ఇక్కడ తిప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే అనివార్యమైనటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి. అదేవిధంగా తూర్పు, పశ్చిమ గోదావరి. అసలు జగన్మోహన్ రెడ్డి తలరాతని 2024 ఎన్నికల్లో డిసైడ్ చేసేటువంటి జిల్లాలు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు. ఎందుకు? ఇక్కడ కాపులు అత్యధికంగా ఉన్నారు. ఇప్పుడు కాపులు మొత్తము గంపగుత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేయడానికి సిద్ధమై ఉన్నారు. వీళ్ళు పవన్ కళ్యాణ్ ఎటువైపు ఉంటాడు, పవన్ కళ్యాణ్ ఎవరికి ఎగమంటే వాళ్ళకే ఓట్లు వేసేటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా కాపుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా చెప్పాలి అని అంటే కాపులకు సంబంధించి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో 64 లక్షల మంది కాపు ఓటర్లు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా 55 లక్షలు పోలైతే పవన్ కళ్యాణ్కి వచ్చినటువంటి ఓట్లు 12 లక్షలు సుమారుగా. ఇవంతా కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్లు 21 లక్షలు, వైసీపీకి వచ్చినటువంటి ఓట్లు 25 లక్షలు. కాపులు ఓట్లు 25 లక్షలు సంపాదించడం అంటే 55 లక్షల ఓట్లు పోలైతే 25 లక్షలు సంపాదించడం, సగానికి ఓట్లు కాపుల ఓట్లు జగన్మోహన్ రెడ్డికి వచ్చాయి 2019 ఎన్నికలు. ఎందుకు? పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేశారు, తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించి ఆయన పోటీ చేశారు. ఈయన తెలుగుదేశం పార్టీని ఓడించడం అనేటువంటి నినాదం ఇచ్చారు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఒంటరిగా తెలుగుదేశాన్ని ఓడించలేరు. తెలుగుదేశాన్ని ఓడించాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి దాని మీద కూడా కొంతమంది కాపులు వేశారు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ పిలిపించాడు తెలుగుదేశం పార్టీని ఓడించాల్సిందే అనేటువంటి దాన్ని. తెలుగుదేశం ఓడించాలనేటువంటి లక్ష్యంతో ఓట్లేదు. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది, ఈ ప్రభుత్వం అన్యాయం చేసింది కాపులకి అనేటువంటి విషయంలో కాపులందరూ డిసైడ్ అయ్యి ఉన్నారు వన్ సైడ్గా ఈ రోజున. ఇది తీవ్రమైనటువంటి నష్టం కలిగించేటువంటి ఈ 65 లక్షల ఓటర్లలో సుమారుగా 55 లక్షల 60 లక్షలు పోలైతే ఒక 5-6 లక్షలు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వచ్చేటువంటి అవకాశం లేదు. పవన్ కళ్యాణ్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసే తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా బీజేపీ ఏదన్నా రేపొద్దున పొత్తు పెట్టుకుంటే బీజేపీకి ఈ 2 జిల్లాల్లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ కాపుల ఓట్లు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో 28% ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఓటర్లలో. అదేవిధంగా కృష్ణా, గుంటూరు జిల్లాలో 18% ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లు పోతున్నాయి ఈ రోజున. ఈ పోయేటువంటి పరిస్థితుల్లో ఈ బీసీలకు సంబంధించినటువంటి ఓట్లను గిన తెచ్చుకోకపోతే వీటిని కవర్ చేయటం అనేటువంటి అసాధ్యమైనటువంటి విషయం. అందుకోసమనే బీసీలకు సంబంధించినటువంటి కాపుల్లో ఉండేటువంటి బీసీలకు సంబంధించిన మొత్తం బీసీ ఓటర్లు ఈయన 55 లక్షలకు సంబంధించినటువంటి 65 లక్షల కాపు ఓట్లలోకి సంబంధించినటువంటి దాని మీద ఆశలు వదులుకున్న తర్వాత ఇప్పుడు బీసీ ఓట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి? ఎందుకు బీసీ మంత్రం చేపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి? 1,45,00,000 ఓటర్లు ఉన్నారు. 4 కోట్ల ఓటర్లు సుమారుగా ఒక
కొన్ని వేల మంది తక్కువ తప్ప 4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు సుమారుగా. ఈ 4 కోట్ల మంది ఓటర్లలో బీసీ ఓటర్లే 1,45,00,000 మంది ఉన్నారు. వీళ్ళలో ఇంకా వీళ్ళు బీసీ ఓటర్లు వీళ్ళకి కాకుండా అదనంగా కాపుల్లో ఉండేటువంటి బీసీలు, వీళ్ళు పూర్తిగా కాపులు ఎటువైపు ఉంటే అటువైపు ఉంటారా, లేదు అని అంటే వీళ్ళు బీసీలని ఈ విధంగా నేను బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నా అంటే కాపుల్లో ఉండే బీసీలు తన వైపున ఏమో తెచ్చుకోవచ్చు అని ఆలోచిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. తూర్పు కాపు, మున్నూరు కాపు, వాడ బలిజ, పల్లె కాపు, ఇది అనంతపురం జిల్లాలో సెట్టు బలిజ, తిరుపతి చిత్తూరు జిల్లాలో మొదలయరసు, సూర్య బలిజ, కృష్ణ బలిజ, గాజుల బలిజ ఇలాంటి వాళ్ళు 40 లక్షల ఓటర్లు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. అంటే వీళ్ళతో కలుపుకుంటే బీసీలు మొత్తము 1,85,00,000 ఓటర్లు ఉండేదానికి అవకాశం ఉంటుంది. అంటే అసలు ఓటర్లు వీళ్ళు సగం మంది అన్నమాట. వీళ్ళు కాకుండా అదనంగా ముస్లింలో ఉండేటువంటి బీసీలు 25 లక్షలు ఉన్నారు. అంటే 2,10,00,000కు సంబంధించినటువంటి ముస్లింలు, అదేవిధంగా కాపుల్లో ఉండే బీసీలు, మొత్తం బీసీలకు సంబంధించినటువంటి 2,10,00,000 మంది అని అంటే 4 కోట్లలో 50% అబౌవ్ ముస్లింలకు సంబంధించినటువంటి వాళ్ళు మొత్తం ఓసీ సంబంధించినటువంటి ముస్లింలు మొత్తం అసలు ముస్లిం మతానికి సంబంధించినటువంటి దీన్ని చూస్తే 34 లక్షల మంది ఓటర్లు ఉంటే వీళ్ళలో 70% మంది బీసీ ముస్లింలు. అంటే 25 లక్షల మంది ఓటర్లు ఉంటారు. ఈ బీసీ ముస్లింలో దూదేకుల, కటికల, ఆర్యకటిక, కురేషి, ముస్లిం దోబి, పీర్ల, పాముల, బాబాలు, అదేవిధంగా పింజర్లు, ముస్లిం బాబాలు ఇలాంటి వీళ్ళందరూ కూడా 70% ఉండేటువంటి దానికి అవకాశం ఉంది. ఈ విధంగా ఓసీ ముస్లింల వరకు వచ్చేసరికల్లా కడప, కర్నూలు, గుంటూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు ప్రాంతాల్లో మాత్రమే ఉన్నారు. అదేవిధంగా బీసీ ముస్లింలు అత్యధికంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకనే 25% ముస్లింలు ఉన్నటువంటి ఓటర్లు ఉండేటువంటి నియోజకవర్గాలు 13 నియోజకవర్గాలు ఉన్నాయి రాష్ట్రంలో. అందుకని ఓసీ ముస్లింలు అదేవిధంగా బీసీల పేరుతో బీసీ ముస్లింలు కూడా ఆకర్షించడం ద్వారా ఈ 13 నియోజకవర్గాలని తన వైపు తిప్పుకోవచ్చు అని. 29 ఎస్సీ నియోజకవర్గాల్లో మొత్తం 28 వచ్చినాయి కదా మొన్న. ఈసారి కూడా ఆ సీట్లు తగ్గకుండా చేసుకోవాలని ఎస్టీ నియోజకవర్గాలు 7 వచ్చిన వైసీపీకి ఈసారి అవే దాటిని తెచ్చుకోవాలనేటువంటి ప్రయత్నం. ఎందుకని బీసీ ముస్లిము, ఓసీ ముస్లింలు మొత్తం తన వైపు తిప్పుకోవాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక 50,000 ఓటర్ల పైన ఉన్నటువంటిది 9 నియోజకవర్గాలు ఉన్నాయి. అదేవిధంగా 40,000-50,000 ఓట్లు ఉన్నటువంటిది 28 నియోజకవర్గాలు. అంటే మొత్తంగా ఈ విధమైనటువంటి 37 + 13 50 నియోజకవర్గాల్లో ఓసీ అదేవిధంగా బీసీ ముస్లింలు ప్రభావం గెలుపు ఓటమును తారుమారు చేసేటువంటి ప్రభావం ఉన్నటువంటి ఈ ఓట్లు. అంటే ఇందుకే బీసీ మంత్రం జగన్మోహన్ రెడ్డి జపిస్తున్నారు. అంటే ఈ బీసీలకు సంబంధించినటువంటి ముస్లింల్లో బీసీలు, కాపుల్లో బీసీలు, ఒరిజినల్గా ఉండే బీసీలకు సంబంధించినటువంటి ఓటర్లను గిన తన వైపు తిప్పుకుంటే తన ఓటర్లు ఎలాగ ఉన్నారు, ఎస్సీలు, ఎస్టీలు, క్రిస్టియన్ ముస్లిం మైనారిటీలు వీళ్ళు ఉంటే ఇక కాపులు అనేటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్తో వెళ్ళినా లేదు అని అంటే వాటిని చీల్చడానికి సంబంధించినటువంటి వేరే వ్యవహారం ఎలాగ ఉంది. గతంలో చాలా సందర్భాల్లో మనం డిస్కస్ చేసాం. కాపు ఓటర్లని తనకు రావు కాబట్టి 4-5 ముక్కలు చేసి ఎటు పోయేటటువంటి విధంగా చీలిపోయేటటువంటిది చేయాలని అదొక ప్లాన్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బీసీ మంత్రాన్ని ఇందుకు జపిస్తున్నారు. నిజంగా బీసీలు జగన్మోహన్ రెడ్డి నమ్ముతారా? లేదు అని అంటే జగన్మోహన్ రెడ్డి నీ దగ్గర సామాజిక సాధికారత అనేటువంటిది నేతి బీరలో నెయ్యిలాగా మాత్రమే ఉంది. మీరు ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు, మంత్రి పదవులు ఇస్తున్నావు కానీ అధికారాలు ఇవ్వటం లేదు. అధికారం మొత్తం నీ దగ్గర, నీ చుట్టూ ఉండే ఆ 4 దగ్గరే పెట్టుకున్నావు అనేటువంటి దాని మీద బీసీలు మరి ఏమన్నా ఆయన హ్యాండ్ ఇస్తారా? లేదు అని అంటే మరి ఈ బీసీ మంత్రానికి బీసీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు ఉంటారా అనేటువంటిది చూడాల్సినటువంటి పరిస్థితి ఎన్నికల్లో తేలేటువంటి అంశం.